హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనం అచ్చంగా పండుమిర్చితో చేసే పండుమిర్చి తొక్కు పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం. ఇవే కొలతలండి, మీరు ఎప్పుడు చేసినా కానీ పచ్చడి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడిని. అలాగే సంవత్సరం అంతా నిల్వ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే అద్రిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. అయితే ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా ఇక్కడ నేను పచ్చడిని అరకిలో పండుమిర్చితో చేస్తున్నాను. అర కేజీ పండుమిర్చితో పచ్చడిని పట్టాలి అనుకుంటే ఒక 50 గ్రాములు 100 గ్రాముల వరకు ఎక్కువగా తీసుకోవాలండి కాయలను చూడండి, తొడిమెల్లేని కాయలు, మెత్తబడిపోయిన కాయలు, పుచ్చుకాయలు లాంటివి ఉంటాయి కదా, వాటిని సపరేట్ చేసుకొని పక్కన తీసేసుకోవాలి. చూడండి, ఇలా తొడిమెల్లేని కాయలు ఉంటాయి కదా, వీటిని పక్కన పెట్టేసుకొని కాయలను చూడండి, ఈ విధంగా కండున్న కాయలతో పచ్చడి బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటినన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి. కాయల్ని తొడిమెలు తీయకుండా శుభ్రంగా ఉప్పు వేసి నీళ్ళల్లో వేసి 1-2 సార్లు బాగా కడిగేసుకోవాలండి. చూడండి, ఇదే విధంగా కాయలన్నింటినీ ఇలా కడిగి ఒక క్లాత్పై ఇలా ఆరబెట్టేసుకోవాలి. తడి లేకుండా పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలండి. ప్రతి కాయని ఇలాగే తుడుచుకోవాలి. తొడిమెల దగ్గర బాగా తడి ఉంటుందండి, చూసుకొని ఇలా చక్కగా తుడిచేసి అన్నీ ఇదే విధంగా ప్రతి కాయని ఇలాగే తుడుచుకోవాలండి. తుడిచేసుకుని వీటిని ఫ్యాన్ గాలికి ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. ఇవి బాగా ఆరిన తర్వాత కాయని ఇలా మెజర్ చేసుకుందాం. చూడండి, 1/2 కిలో కాయలు తీసుకున్నాను. ఇవి కొలిచి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కొలిచి తీసుకుంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు 1/2 కిలో పండుమిరకాయలకి ఒక 100 గ్రాముల వరకు చింతపండుని తీసుకోవాలి. మీరు పులుపు కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 10 గ్రాములు 20 గ్రాములు ఎక్కువైనా వేసుకోవచ్చు. 1/2 కిలో పండుమిర్చికి 100 గ్రాముల ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం కొలిచి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇందులోంచి గింజలు, నారలు, పిక్కలు ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కొలిచి పెట్టుకున్న పండుమిర్చి ఉన్నాయి కదా, ఈ పండుమిర్చికి తొడాలన్నీ తీసేసుకొని ఇవి కూడా రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మిక్సీలో తొందరగా మెదుగుతుంది. ఇలా కట్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మెంతులు వెయిట్లో వచ్చేసి 10 గ్రాములు ఉంటాయి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని ఇవి రెండు చక్కగా వేయించుకోవాలండి. జీలకర్ర వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు అవసరం ఉండదండి, 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. జీలకర్ర కూడా 10 గ్రాములు ఉంటుంది. ఇవి రెండింటిని చక్కగా ఇలా వేయించుకొని ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని పక్కన చల్లారబెట్టేసుకోవాలి. ఈలోపు ఒక 50 గ్రాముల వరకు మామిడి అల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్లో ఈ మామిడి అల్లం దొరుకుతుందండి. పండుమిర్చితో చేసే ఏ పచ్చడైనా సరే ఈ మామిడి అల్లం అనేది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ అల్లాన్ని ఇలా శుభ్రం చేసుకొని కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ 2 పెద్ద గడ్డలను తీసుకొని ఇలా ఒలుచుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులను కూడా ఇలా పొడి చేసుకొని అన్నీ ఇలా రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా కడిగి ఎండలో ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొలిచి పెట్టుకున్న చింతపండు, కల్లుప్పు వేసుకొని బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి, పొడి పొడిగా. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చిని వేసుకొని సగం వరకు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన పండుమిర్చిని కూడా వేసి అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఇవన్నీ మధ్య మధ్యలో మిక్సీలో ఆపుకుంటూ కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మరీ ఫైన్గా పట్టుకోకూడదు. పండుమిర్చి అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దీన్ని మా సైడ్ అయితే కొర్రికారం పచ్చడి అంటామండి, మా గుంటూరు సైడు. మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. దీన్ని ఇప్పుడు ఒకేసారి మొత్తం కావాలంటే పోపు అనేది పెట్టుకోవచ్చు. లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా పచ్చడిని తీసుకొని తాలింపు అనేది పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అంతా తాలింపు ఒకేసారి పెట్టుకోవాలంటే ఒక 300 ml వరకు ఆయిల్ అయితే సరిపోతుందండి. కప్ మెజర్మెంట్ అయితే కప్పు పావు అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పచ్చడిని తాలింపు అనేది పెట్టుకుందాం. పచ్చడి తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు 4-5 వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపుని చక్కగా వేగిన తర్వాత మనం పచ్చడిని మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ఒక కప్పుడు పచ్చడి అనేది వేసుకొని ఈ ఆయిల్లో అంతా కలిసేలాగా ఇలా కలిపేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పచ్చడిని ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ మొత్తం పీల్చేసుకొని పచ్చడి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. అంతేనండి, పండుమిర్చి నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. పచ్చడి చేసిన రోజు కంటే కూడా 2-3 రోజుల తర్వాత బాగా ఊరి మంచి రుచిగా ఉంటుంది. ఇంకా పచ్చడి ఊరే కొద్దీ రుచి ఇంకా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. అలాగే పెరుగన్నంలోకి నంచుకొని తిన్నా కూడా ఈ పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుందండి.
మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.